Hello everyone, welcome back to my channel Gnan Vignan. Previous two videos లో మనము సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో ఆర్కియాలజికల్ సోర్సెస్ గురించి తెలుసుకున్నాము, అలాగే ఆర్కియాలజికల్ డేటింగ్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో పార్ట్ 2 హిస్టారికల్ సోర్సెస్ గురించి తెలుసుకుందాము. హిస్టారికల్ సోర్సెస్ మనం లిటరరీ సోర్సెస్ అని కూడా పిలుస్తామన్నమాట. పర్టికులర్గా లిటరేచర్ని మనం మిర్రర్ ఆఫ్ ద సొసైటీ లాగా కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే పర్టికులర్ పీరియడ్లో రాసిన లిటరరీ వర్క్స్ అన్నీ కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కల్చర్ ఎలా ఉండేది, ట్రెడిషన్ ఎలా ఉండేది, పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలిమెంట్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అందుకని మనము లిటరేచర్ని మనం మిర్రర్ ఆఫ్ ద సొసైటీ లాగా కన్సిడర్ చేస్తాము. ఇట్ ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద హిస్టోరియన్స్. హిస్టోరియన్స్కి ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా యూజ్ అవుతుంది. ఎందుకు? మన పాస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఈ రిటర్న్ రికార్డ్స్, అవైలబుల్లో ఉండే రిటర్న్ రికార్డ్స్ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇన్ ఇండియా దెర్ వర్ రిటర్న్ ఆన్ బిర్చ్ బార్క్ అండ్ పామ్ లీవ్స్. ఇండియాలో మనము ప్రీవియస్ ఎర్లీ పీరియడ్లో మనకు బుక్స్ ఇవేమీ లేనప్పుడు మనము బిర్చ్ బార్క్ అంటే చెట్టు, అదే వుడన్ ఇమేజ్లో షో చేశాను కదా, ఒక వుడన్ మీద రిటర్న్ చేయడము, ఇలా రాయడం. కానీ అన్నమయ్య పీరియడ్లో కూడా మనకు తాళపత్ర గ్రంథాలే ఎక్కువగా ఉండేవి. అవి కూడా పామ్ లీవ్స్ని యూజ్ చేసి మనం రాసే వాళ్ళము. సో ఇవన్నీ కూడా మనం ఇలా యూజ్ చేసే వాళ్ళం అనమాట. బిర్చ్ బార్క్ని, పామ్ లీవ్స్ని రిటర్న్ ఫామ్లో మనం ఒకటి రాయాలి అంటే అది మనకు ఒక నోట్ వర్క్ లాగా, నోట్ బుక్ లాగా పనికొచ్చేదన్నమాట. సెంట్రల్ ఏషియాలో ప్రాకృత్ లాంగ్వేజ్ ఇక్కడ నుండే, ఇండియా నుండే అక్కడికి స్ప్రెడ్ అయింది. అక్కడ మనస్క్రిప్ట్స్కి చాలా వాల్యూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆర్కియాలజికల్ సోర్సెసే మనం మోర్ ప్రామినెంట్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఈ మెటీరియల్ రికార్డ్స్ అవి ప్రాపర్గా రాసారో లేదో, కరెక్ట్గా రాసారో లేదో అనే డౌట్ అనమాట. ఎందుకో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక హీరో అంటే బాగా ఇష్టం, లేదా ఒక మ్యూజిషియన్ అంటే బాగా ఇష్టం. నేను వాళ్ళ గురించి వాళ్ళ బయోగ్రఫీ రాయాలి అని అనుకుంటున్నాను. వాళ్ళ మీద అతి ప్రేమతో నేను వాళ్ళ జీవితంలో జరిగిందే కాకుండా నేను ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చేసి రాస్తాను. సో అది ఫాల్సే కదా. అంటే అది నా ఇష్టం, నేను ఎలా రాస్తున్నాను అనేది. కానీ అది పర్టికులర్గా ఇది జరుగుండాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ని ప్రామినెంట్గా తీసుకుంటాం. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అయితే మెటీరియల్ రిమైన్స్ ద్వారా మనం హిస్టరీని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. కాబట్టి ఆ పర్టికులర్ డేటింగ్ మెథడ్స్ని యూజ్ చేసి పర్టికులర్ టైంని తెలుసుకుంటాము. అలాగే మెటీరియల్ రిమైన్స్కి మనము ఆ మెటీరియల్ రిమైన్స్ని బేస్ చేసుకొని కల్చర్ ఎలా ఉందో, ట్రెడిషన్ ఎలా ఉందో మనము చెప్పగలము. సో అది అందువల్లనే మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ని మోర్ ప్రామినెంట్గా తీసుకుంటాము. ఇది వరకు నేను చెప్పినట్లు మీరు గమనించినట్లయితే ఫస్ట్ వీడియోలో హిస్టరీకి ఆర్కియాలజీకి డిఫరెన్స్ చెప్పాను. హిస్టరీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ మెటీరియల్స్, ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్. సో నేను ఇప్పుడు చెప్పిన నరేషన్లో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇండిజినస్ అకౌంట్. ఈ హిస్టారికల్ అకౌంట్స్ నేను 2 టైప్స్గా స్ప్లిట్ చేశాను. ఒకటి ఇండిజినస్ అకౌంట్ అండ్ ఫారిన్ అకౌంట్స్ అని. ఇండిజినస్ అకౌంట్స్ అంటే మన ఇండియన్ లిటరరీ వర్క్స్ అనమాట. మన ఇండియన్ ఆథర్స్ అనే వాళ్ళు నెరేట్ చేశారు. మోస్ట్లీ అవైలబుల్ రిటర్న్ మెటీరియల్స్ అన్ని, లిటరేచర్స్ అన్నీ రిలీజియస్ లిటరేచర్సే. ఎక్కడో కొన్ని సెక్యులర్ లిటరేచర్స్ ఉంటాయి. Every Indian literature was mostly religious in nature, which includes sacred texts of various religion. ఈ మెటీరియల్ లిటరేచర్స్ని మనం సాక్రెడ్ టెక్స్ట్గా అంటే పవిత్ర గ్రంథాలుగా కూడా మనం ఇంక్లూడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వేదాస్ ఉన్నాయి. వేదాస్ని మనం చాలా పవిత్ర గ్రంథంగా లాగా చూసుకుంటాము. మహాభారత ఉంది. మహాభారత, రామాయణం, ఇవన్నీ కూడా, ఈ అన్ని మెటీరియల్స్ని కూడా మనము చాలా పవిత్ర గ్రంథాల్లాగా కన్సిడర్ చేస్తాము. Brahmanical literature or Vedic literature gives the most valuable information to know about the Aryan civilization.
ఈ వేదిక్ లిటరేచర్ ఆర్ బ్రాహ్మణికల్ లిటరేచర్ ఆర్యన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తాయి అన్నమాట, ఆర్యన్ సివిలైజేషన్ గురించి. రిగ్వేద ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ ఇండియన్ టెక్స్ట్. రిగ్వేదాని మనం ఫస్ట్ ఇండియన్ టెక్స్ట్ లాగా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే సెక్యులర్ లిటరేచర్. ఇదేమంటే నాన్ రిలీజియస్ టెక్స్ట్, రిలీజియన్కి అసలు సంబంధమే లేదు. ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ని ఏమంటారు, సెక్యులర్ లిటరేచర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఆన్ సబ్జెక్ట్స్ ఆఫ్ లా మీద బుక్స్ రాయడం కానీ, పాలిటీ మీద బుక్స్ రాయడం కానీ, గ్రామర్ మీద బుక్స్ రాయడం కానీ, బయోగ్రఫీస్ ఆఫ్ కింగ్స్ మీద రాయడం కానీ, ఇవన్నీ లిటరరీ వర్క్స్ని మనం సెక్యులర్ లిటరేచర్గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ అష్టాధ్యాయి ఎవరు రాశారంటే పాణిని. ఇది ఒక సాంస్క్రిట్ గ్రామర్ ట్రీటైజ్ అన్నమాట. అష్టాధ్యాయాన్ని పాణిని రాశారు. ఫస్ట్ ఇండియన్ సెక్యులర్ టెక్స్ట్గా కన్సిడర్ చేస్తాము. సో ఇది అష్టాధ్యాయ పాణిని మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రీవియస్ లిటరరీ వర్క్స్, దాని యొక్క ఆథర్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి. ఫారిన్ అకౌంట్స్ ఏంటంటే ఫారినర్స్ ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్కొక్క ఫారినర్ విజిట్ చేసి ఇండియాని మన ఇండియాలో వాళ్ళు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు, మన సొసైటీ ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది, ఆ పర్టికులర్ పీరియడ్లో రూలర్ ఎవరు, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకు ఫారిన్ అకౌంట్స్లో అవైలబుల్లో ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్లో మెగాస్థనీస్ ఇండికా. మెగాస్థనీస్ అనే ఆయన ఆథర్, ఇండికా అనేది బుక్ నేమ్. ఈ మెగాస్థనీస్ ఎవరు? మెగాస్థనీస్ చంద్రగుప్త మౌర్య అంబాసిడర్గా కూడా వర్క్ చేశారు. చంద్రగుప్త మౌర్య రెయిన్లో ఈ మెగాస్థనీస్ వచ్చారన్నమాట. నెక్స్ట్ లాటిన్లో ప్లింగ్, ఆథర్ వచ్చి ప్లింగ్, బుక్ నేమ్ వచ్చేసి న్యాచురల్ హిస్టరీ. ఇది క్రిస్టియన్ ఎరాలో ఆయన మన ఇండియాని విజిట్ చేసి మన ఇండియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఆయన రికార్డ్స్లో రాసి మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారన్నమాట. చైనీస్ నుండి ఎవరు వచ్చారంటే చైనా నుండి హ్యూయన్ సాంగ్ అనే ఆథర్ సియూకి అనే బుక్ రాశాడు. ఈ పర్టికులర్ పీరియడ్లో ఎవరు రూలర్ అంటే హర్ష. టిబెటన్ లాంగ్వేజ్లో వచ్చేసి పర్టికులర్గా బుక్ ఆథర్ అనేవారు లేరు, కానీ అశోక యొక్క ఇన్ఫర్మేషన్, కింగ్ అశోక గురించి మనకు చాలా అకౌంట్స్ అనేవి దొరికాయన్నమాట టిబెటన్ లాంగ్వేజ్లో. నెక్స్ట్ శ్రీలంకలో మహావంశ, దీపవంశ, కులవంశ, సింహాలీస్ లాంగ్వేజ్లో ఈ 3 బుక్స్ అనేవి నరేట్ చేశారు. పర్టికులర్గా ఆథర్ ఎవరనేది తెలీదు. ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ మౌర్యన్ మాంగ్స్ రాసి ఉండొచ్చు అని అంటారు. అరబిక్ నుండి అరబ్ నుంచి ఎవరెవరు వచ్చారంటే అల్మసూది, సులైమాన్ అండ్ ఇబ్న్ బతూటా. ఈ ముగ్గురు ఆథర్స్ ఉన్నారు, కానీ బుక్స్ రాశారు, కానీ ఏ బుక్ అనేది మనకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇవి ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఇండిజినస్ అకౌంట్స్ అండ్ ఫారిన్ అకౌంట్స్, మెయిన్గా హిస్టారికల్ సోర్సెస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇది స్టార్టింగ్ కాబట్టి మేబీ నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం ల్యాగ్ అవ్వచ్చు, కానీ నేను ఫర్దర్ వీడియోస్లో పర్టికులర్గా నా ఎక్స్ప్లెనేషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. బాయ్ బాయ్.